గురుదేవ, తమరి ఆజ్ఞానుసారం మేము రాజ్యసభకు ఏతించాం. ఏం చెయ్యాలో తమరు సెలవీయండి. రాజకుమార, మీ పితాశ్రీ ధర్మాన్ని రక్షించడం కోసం, తామిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం కోసం ధనధాన్యాలు సమృద్ధిగా ఉన్న రాజ్యాన్ని తమకిచ్చి వారు స్వర్గస్థులయ్యారు. మీ జ్యేష్ఠ సోదరుడు శ్రీరామచంద్రులు ఒక మహాత్ముని వలె తమ పితృవాక్య పరిపాలన కోసం వనాలకు వెళ్ళారు. మీ పితృదేవులు, జ్యేష్ఠ సోదరుడు ఇద్దరూ ఈ నిష్కంటక రాజ్యాన్ని మీకు సమర్పించారు. ఇప్పుడు మీ కర్తవ్యం ఏమిటంటే, సూర్యవంశీయుడ ఈ రాజ్య సింహాసనాన్ని మీరు అధిష్ఠించి తమ ప్రజలను ఏలుకోండి. ఇది మీ ఆజ్ఞ గురుదేవా. ఈ సమయంలో ఇది మీ కర్తవ్యం యువరాజా. మంత్రిమండలి యొక్క అభిప్రాయం ఏమిటి? రాకుమారా, ఏ రాజ్యానికి రాజు ఉండడో ఆ సామ్రాజ్యం, రాజ్యంలోని ప్రజలకు రక్షణ ఉండదు. శత్రువులు ఆ సమయాన్ని అవకాశంగా తీసుకుని రాజ్యాన్ని ఆక్రమించుకొని నాశనం చేస్తారు. అందువలన రఘువంశీయుల సామ్రాజ్యాన్ని రక్షించగలిగేది ఈ సమయంలో కేవలం తమరే. మీకే రాజ్యార్హత ఉంది. అయినప్పటికీ తమరు జ్యేష్ఠులు కారు. తమ అగ్రజులు ప్రస్తుతం ఇక్కడ లేనందున తమ పితాశ్రీ ఆజ్ఞానుసారంగా ఈ రాజ్యానికి తమరే రాజు కావాలి. రాజు కావటానికి ముఖ్యంగా 3 అర్హతలు కావాలి. గురుదేవుల ఆశీర్వాదం, మంత్రిమండలి సహకారం, ప్రజల ఆదరణ, అభిమానం. నేడు ఈ 3 మాకు ప్రాప్తించాయి. అందువలన మేము ప్రసన్నవదనంతో ఈ రాజ్యాన్ని స్వీకరించదలిచాం. ప్రస్తుతం మా మనసులో ఒక శంక ఉంది. సింహాసనాన్ని అధిష్ఠించక ముందు మీరందరూ ఆ శంకను విశదీకరించవలసి ఉంది. ఆ శంక ఏమిటి భరతకుమారా? కొన్నాళ్లకు ముందు స్వర్గీయ మహారాజు దశరథుల వారు ఇటువంటిదే ఒక సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో మీరందరూ పాల్గొన్నారు, అవునా? ఆ మహాసభలో మహారాజు దశరథుల వారు తమ జ్యేష్ఠపుత్రుడు శ్రీరాముడికి రాజ్యభారం అప్పగించే ప్రస్తావన తెచ్చారు. అప్పుడు మీరందరూ ఏకగ్రీవంగా ఒకే స్వరంతో మేము శ్రీరాముడికి సహకరిస్తామని తెలిపి మద్దతునిచ్చారు. అప్పుడు శ్రీరాముడికి ఏ కారణంగా తమ మద్దతును తెలియజేశారు? ఎందుకంటే శ్రీరాముని వంటి రాజు ఎంతో పుణ్యం చేసుకుంటే దొరుకుతారు. మీరు కఠిన సత్యం వచించారు. మీ అందరి మద్దతు తీసుకున్న తర్వాత రాజుగారు ప్రత్యేకంగా ఒక రాణి గారి మాట విని మీ అందరి సమ్మతితో తీసుకున్న ఆ హక్కును రద్దు చేసి తమ జ్యేష్ఠపుత్రుడు శ్రీరాముడిని ఇంటి నుంచి వెళ్ళగొట్టి అడవులకు పంపారు. తమ ప్రియాతి ప్రియమైన రాణిపుత్రుడిని పట్టాభిషిక్తుని చేయ నిర్ణయించారు. అప్పుడు మీలో ఎవరైనా మేము ఇచ్చిన మద్దతు ఏమైందని మహారాజును అడిగారా? ఏ ఒక్కరైనా మేము ఈ అన్యాయాన్ని సహించమని ఆయన నిలదీశారా? ఈ అన్యాయానికి విరుద్ధంగా తిరుగుబాటు చేస్తామని ఆయన హెచ్చరించారా? మద్దతుతో నాయకుడిని ఎన్నుకోవటం మంచిదే. ప్రజలకిచ్చిన ఆ హక్కును కాపాడుకోలేకపోతే, ఆ హక్కు కోసం పోరాడే ధైర్యం లేకపోతే ఈ విధంగానే ఉంటుంది. అంతఃపురాల్లో రాజకీయాలు నడిపే కుతంత్రులే ఎవరో ఒకరిని రాజులు చేస్తారు. నేడు మమ్ము చేసినట్టే. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారా? లేదు. అయితే లేవండి, లేవండి. తీసుకోండి ఆ రాజమకుటాన్ని, తీసుకోండి ఆ పట్టాభిషేక పవిత్ర సామాగ్రిని, నడవండి మా వెంట. ఎవరికి అధికారం ఉందో వారికి తక్షణమే రాజ్యాభిషేకం చేసి మహారాజుగా పట్టం కట్టి మరలా అయోధ్యకు తీసుకొద్దాం. మరి శ్రీరామచంద్రుల వారు దీనికి అంగీకరిస్తారా? ఎందుకు అంగీకరించరు? మేం ప్రతిజ్ఞ చేస్తున్నాం. వారు రాకుంటే మేము ఈ రాజ్యాన్ని వదిలి వారి వలె వనవాస జీవితం గడుపుతాం. అక్కడే వారికి సపర్యలు చేస్తూ ఉంటాం. మహారాజు దశరథుల వారు ఇచ్చిన మాట కోసం ప్రాణాలు త్యజించారు. శ్రీరామచంద్రుడు స్వయంగా పితృదేవులు ఆజ్ఞాపించకుండానే పితృదేవుల వాగ్దానాల కోసం ఈ సువిశాల సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా భావించి వనాలకు వెళ్లారు. ఆ దశరథుల పుత్రులమయ్యుండి, శ్రీరామునికి సోదరులమయ్యుండి మేము ఇటువంటి నీచానికి దిగజారుతామని మీరు ఎలా ఊహించారు? రాజ్యం మీద కేవలం జ్యేష్ఠుడికే అధికారం ఉంటుంది. శ్రీరామచంద్రుల వారు
సర్వగుణాలలోనూ శ్రేష్ఠులు. ఈ రాజ్యంపై వారికే అధికారం ఉంది. మనది కాని వస్తువును కోరుకోవటం మహాపాపం. మేము గురుజనులందరినీ ప్రార్థిస్తున్నాం, మమ్మ ఈ పాపం చేయమని ఆజ్ఞాపించకండి, మమ్మల్ని కళంకితుల్ని చేయకండి. వాస్తవానికి మేము మాత చేసిన ఘాతుకానికి కళంకితులమయ్యాం. కానీ కానీ మీరైనా కనికరించండి. మేము మీ అందరి ముందు నిరాఘాటంగా ప్రకటిస్తున్నాం, అయోధ్యకు రాజు శ్రీరామచంద్రులే. వారి సమయంలో ఎక్కడున్నా వారి చరణాలకు శతకోటి ప్రణామాలు అర్పిస్తున్నాం. తక్షణమే వారి చెంతకు బయలుదేరి వెళ్తాం. తామెల్లరూ దయచేసి మాతో రండి. గురువర్య, మా ఈ సంకల్పం సఫలం అవ్వాలని మమ్ము ఆశీర్వదించండి. ధన్యులు, మీరు ధన్యులు భరత. మీరు నిస్సందేహంగా ధర్మావతారులు. మీ పూర్వీకులు ఎంతో మంది ప్రతాపవంతులుగాను పుణ్యాత్ములుగాను ఖ్యాతి నొందారు. కానీ ధర్మం కోసం ఇంత సువిశాల సామ్రాజ్యాన్ని తుచ్చంగా తృణీకరించిన మీలాంటి పుణ్యాత్ముని నేనింతవరకు చూడనే లేదు. మీరు సాక్షాత్తు ధర్మచక్రవర్తులు. మీ కీర్తి దిగంతాల వరకు వ్యాపిస్తుంది. నువ్వు మహా కఠిన కార్యానికి పూనుకున్నావు పుత్ర. రాముడు గొప్ప దృఢ సంకల్పం గలవాడు. అతని నిర్ణయం మార్చడం అసాధ్యం. తమరు మాతో రావటం అత్యవసరం మాత. మాత, వారు మా మాటలను తిరస్కరించగలరు. మాకు రాజనీతి ధర్మసూత్రాలు బోధించి బందీని చేయగలరు. తమ ఆజ్ఞను వారు త్రోసిపుచ్చలేరు. తమరు ఆజ్ఞాపిస్తే వారు తప్పకుండా వస్తారు. మాత, కృపతో మాతో రండి. అలాగే వస్తాం. ఒకవేళ నీ ప్రయత్నం వల్లైనా అయోధ్య భవితవ్యం మారుతుందేమో. తప్పకుండా మారుతుంది మాత, తప్పకుండా మారుతుంది. అగ్రజులు వదిన గారు తప్పక తిరిగి వస్తారు. మేము వారి రాజ్యాభిషేకానికి సామాగ్రి తీసుకువెళ్తున్నాం. అక్కడ గురుదేవులు వారికి రాజ్యాభిషేకం చేస్తారు. పిదప మనం రాజా రామచంద్రుల వారిని అతి వైభవంగా అయోధ్యకు తీసుకువస్తాం. అత్యంత వైభవంగా. మాత, మీరు ప్రయాణానికి సిద్ధం కండి. నేను మిగిలిన ఏర్పాట్లు గావిస్తాను. పుత్ర, ఒక్క క్షణం ఆగు. మాదో చిన్న విన్నపం. అలా మొహం తిప్పుకొని వెళ్ళకు. సెలవియండి కైకేయి. ఏం కావాలి? మేం కూడా మీతో వనాలకి రావాలనుకుంటున్నాం. ఎందుకు? 14 వర్షముల శిక్ష చాలదా? గడువు పొడిగిస్తారా? పుత్ర, పరశురాముడిలా నువ్వు కూడా నీ తల్లి శిరస్సు ఖండించి పారాయి. అంతేగాని సిగ్గుతో ఇంకా నన్ను కుసింపచేయకు. అయితే మీకు వనాల్లో పనేమిటి? మా అంతటి పాపాత్ములు ఎవ్వరూ ఉండరు. ఈ సర్వనాశనం మా వలనే జరిగింది. మేము రగిల్చిన ఈ చిచ్చుని మా పశ్చాత్తాపాశ్రువులతోనే శీతలం చేయనివ్వండి. మీరందరూ ఏ లక్ష్యం కోసం వనాలకు వెళుతున్నారో ఆ లక్ష్యం కోసం మమ్మల్ని రానివ్వండి. ఆ అధికారం మీకు లేదు. మాత అధికారాన్ని ఎవరో కాదనలేరు పుత్ర. పుత్ర, ఒక్క మాట మరువకు. కైకేయి రాముని మాత. మాతకు పుత్రుని దండించే అధికారం ఉంది. ఆ తరువాత మమతానురాగాలతో వాత్సల్యం చూపించనోగలదు. కైకేయి కూడా మనతో వస్తున్నది. మరి మాత? ఇది మా ఆజ్ఞ. అది మాత్రమే కాదు, ఇది మీ అగ్రజుని ఆజ్ఞగా పాటించు. ఆజ్ఞ మాత. సోదరి, మిమ్మల్ని క్షమించమని అడగడానికి కూడా మేము అనర్హులం. మాకు మరణం ప్రసాదించమని మృత్యుదేవతని వేడుకుంటున్నాం. మేము అగ్ని ప్రవేశం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ అగ్నిదేవుడు కూడా ఈ పాపాత్మురాల్ని స్వీకరించడం లేదు. మా పుత్రుడు
మా రాముడే మమ్మల్ని క్షమించాలి. మమ్మల్ని మీ వెంట తీసుకువెళ్ళండి సోదరి. అమాయకురాలా, మేము అసలు నిన్ను దోషిగా భావించలేదు. నువ్వే చూద్దు గాని నీ రాముడు మనసులో కూడా అటువంటి ఉద్దేశమే ఉండదు. లేదు, రామునికి మా మొహం ఎలా చూపించగలం? మేము మొహం చూపించలేము సోదరి. మీరే మా మాటగా విన్నవించండి. వీలైతే ఈ పాపాత్మురాలు క్షమించమనండి. లేదు సోదరి, ఇందులో నీ దోషం అసలే లేదు. మనమందరం విధి ఆధీనంలో ఉన్నాం. మన కర్మానుసారం ఏం జరగాలో అదే జరుగుతుంది. సోదరి, వెళ్ళి బయలుదేరడానికి సిద్ధంగా ఉండు సోదరి. ఊర్మిళ, ఊర్మిళ, విన్నావా? శ్రీవారు రాజ్యసభలో సింహాసనాన్ని అధిష్ఠించే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని ప్రకటించారు. దాని మీద కేవలం అగ్రజులకే అధికారం ఉందట. మా స్వామి ధర్మ నిరతి వలన, వారు చేసిన త్యాగం వల్ల మా శిరస్సును గర్వంగా ఎత్తుకోగలుగుతాం. నేటికి మా మోహం చూపించడానికి అర్హులమయ్యాం. ఊర్మిళ, ఇన్నాళ్ళు ఈ కళంకానికి కృంగిపోతూ మేము నీ ముందుకు రాలేకపోయాం. సోదరి, ఆర్యులు వనాలకు వెళ్తున్నారు. వారి అగ్రజులను, సోదరి సీతను, లక్ష్మణుల వారిని తీసుకొస్తారట. అలాగా? మనం కూడానా? అందరూ వెళ్తున్నారంటే మనము వెళ్తున్నట్టేగా. నగర ప్రజలంతా ఉత్సాహపడుతున్నారు. వారి మహారాజుకు నచ్చచెప్పు తీసుకురావడానికి అందరం వస్తామని అర్థిస్తున్నారట. అందుకని ఆర్యుల వారు నగరంలో దండోరా వేయించారు. ఇష్టమున్న వారంతా తమతో రావచ్చని. ఎవరైనా వెళ్ళొచ్చా? మనం కూడానా? అవునే అమాయకురాలా, మనం కూడా. తమరు వెంట వచ్చి ఏం చేస్తారు? మేము వెళ్ళేది వనవిహారానికి కాదు, రాములు వారిని తీసుకురావటానికి. మేం మా గురించి విన్నవించడం లేదు నాథా. ఊర్మిళ యొక్క మనోవ్యధను చూస్తుంటే మా హృదయం కరిగిపోతున్నది. ఎలాగైనా తమరు ఆమెను ఒక్కసారి లక్ష్మణుల వారి దర్శనం చేయిస్తే. మీరు ఒక్కసారి దర్శనం చేయించమంటున్నారు దేవి. మేము లక్ష్మణుని మా వెంట తీసుకొస్తున్నాం. ఒకవేళ మా లక్ష్యం సఫలం కాదని అనుమానమా? లేదు స్వామి, లేదు. మేమే కాదు, అయోధ్య వాసులే తమ కోరిక సఫలం కావాలని వేడుకుంటున్నారు. అయితే మీరు ఊర్మిళకు నివేదించండి. తన పతికి స్వాగత సన్నాహాలు చేయమనండి. ఇక విరహపు గడిలో సమాప్తం అవుతాయి. ఇప్పుడు శ్రీరామచంద్ర రాజ్యాభిషేకానికి సమయం ఆసన్నమైంది. ఆ సమయంలో మేము వారి వెంట తంసా నది వరకు వెళ్ళాం. అప్పుడు వారు మేమందరం నిద్రిస్తూ ఉండగా ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము రాజకుమారులు భరతుల వారి వెంట వెళ్తామన్నాం. ఇప్పుడు ఎక్కడికి తప్పించుకుంటారు? ఇప్పుడు మేము వారిని, రాజకుమారులు లక్ష్మణుల వారిని, రాణి సీతాదేవిని ఎంట పెట్టుకునే వస్తాం. అలాగే మీరొచ్చే సమయానికి మీకోసం మిఠాయిలు అవి సిద్ధం చేసి ఉంచుతాను. నువ్వు త్వరగా మిఠాయిలు సిద్ధం చేసి ఉంచు, మేము తప్పకుండా వారిని తీసుకొస్తాం. ఇది విన్నావా? శ్రీరామచంద్రుల వారిని తీసుకురావటానికి భరతుల వారు సైన్యంతో వనాలకు వెళ్తున్నారట. మేం కూడా విన్నాం. అయ్యా అయ్యా, భరతుల వారు శ్రీరామచంద్రుల వారిని తీసుకురావడానికి వనాలకు వెళ్తున్నారట. నగర ప్రజలు కూడా తమతో రావచ్చని వారు ప్రకటించారు. అందరూ వెళ్తున్నారు. అయ్యా, నేను కూడా వారి వెంట వెళ్ళనా? వెళ్ళు, తప్పకుండా వెళ్ళు. వెళ్ళి వారి చరణాలకు సాష్టాంగ వందనం చెయ్యి. నాయనా, వారి దర్శనంతో పాపాలన్నీ పటాపంచలైపోతాయి. నానా, వదిన, రాజకుమారుల వెంట రాజమాతలు, మంత్రులు, గురుదేవులు, సైన్యం అందరూ వెళ్తున్నారు. వారి మార్గాన్ని శుభ్రపరచడానికి కార్మికులు, కర్షకులు, శిల్పులు, వృక్షాలు నరికే వాళ్ళు అందరూ ఏకమై వెళ్తున్నారు. నేను కూడా వారితో వెళ్ళడానికి అనుమతి దొరికింది. అంటే అందరికంటే ముందే నీకు శ్రీరాముల దర్శనం దొరుకుతుందన్నమాట. అవును. చూడు నాయనా, నాకా వయసు అయింది, లేదంటే నేను వచ్చి ఉండేవాణ్ణి.
అయోధ్య రాజులు భరతులు పెద్ద సైన్యంతో ఆడంబరంగా ఇటువైపు వస్తున్నారా? రేయ్, నువ్వు వాళ్ళని సరిగ్గా చూసావా? కల్లారా చూసేందోరా, చాలా పెద్ద సైన్యంతో వస్తున్నారు. ఏనుగులు గుర్రాలు ఆటిపైన సూర్యపతాకం ఎగురుతుందోరా. భరతులు సైన్య సమేతంగా వస్తున్నారంటే వారి ఉద్దేశం ఏంటి? అర్థంలా తెలుస్తుందోరా, కైకి పెట్టే కదా ఆ తెల్లేసి ఎలా ఇచ్చి ఉంటది. రాముడు తిరిగి వచ్చి అధికారంలో హక్కుంటే అప్పుడు ఇంకేం చేయలేరు కదా. ఆయన చేత వాళ్ళిద్దరిని అత్త మార్చేస్తే ఇంకే గొడవ ఉండదు అని ఉసుకెళ్ళిపోండదండి. రేయ్, మేముండగా రాములు వారిని ఎవరైనా కూర చూపు చూసినా గుడ్లు లాగేస్తానని తెలుసుకో. ఈ నిషాదుడు అంటే ఏమిటో తెలియజేస్తాను. ఏనుగుల మీద గుర్రాల మీద వచ్చే వాళ్ళని నామరూపాలు లేకుండా చేస్తాను. భరతుడికి వాడి సైన్యానికి ఈ శృంగేరిపురి యమపురి అవుతుందిరా. దొరా చూస్తేనే సేవలదన్నంత సైన్యమాయా, ఇవాళ్లతో లెక్క పెట్టద్ది జనం, మనం ఎక్కడ తట్టుకోగలం? ఆయన నోరు మూసుకోరా సన్నాసి. నీకంత ప్రాణాల మీద తీపైతే గాజులు తోడుకొని ఇంట్లో పడుకోరా. ఎదిరించే శక్తి లేకుంటే మన రాములు వారి కోసం ప్రాణాలు ఇస్తాంరా. మన నిషాదుల శవాలను దాటాకనే భరతుడు గంగా నదిని దాటగలడు. పదండి, మోగించండి యుద్ధ పేరి. మా ప్రియమైన యోధుల్లారా, నేడు కృపాసాగర్లో శ్రీరాములు వారి కోసం ప్రాణాలర్పించే దినమిది. ఎందుకో తెలుసా? మన ప్రభువులు అయోధ్య రాజ్య సింహాసనాన్ని సంకోచించకుండా సోదరుడికి దానం చేశారు. ఆ విధంగా రాజైన భరతుడు చెప్పుడు మాటలు విని వారిని అనుమానించి మన శ్రీరామచంద్రుల వారిని లక్ష్మణ స్వామిని చంపాలని సైన్యంతో వస్తున్నాడు. ఆయన అనుకుంటున్నారేమో రాముల వారు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారని. కానీ ఆ కైకేయి పుత్రుడికి తెలియదు రాముల వారి కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు ఈ భూమి మీద లెక్కలేనంత మంది ఉన్నారని. ఇది మన భక్తి విశ్వాసాలు తెలిసే కాలం. ఒక మహాశక్తివంతమైన సైన్యాన్ని ఎదుర్కోవాలి. ఆ గంగమ్మ తల్లి మీద ఆనవేసి ఆజ్ఞనిస్తున్నాను. మన బంధుల్లో ప్రాణాలుండగా రాముల వారి శత్రువులు గంగను దాటకూడదు. గంగా తీరాన పొదల్లో దాక్కొని శత్రువులు దరిచేరగానే బాణాలతో ఖడ్గాలతో ముట్టడించండి. గంగా నదిలోని నీరంతా రక్తధారలై తీరాలి. భరతుని సేన యొక్క మొండాలు గంగా నదిలో తేలియాడాలి. వీరుడికొక్కసారే చావు. మనం యుద్ధంలో మరణిస్తే అందులోనూ ఈ గంగా నది ఒడిలో శ్రీరాములు వారి కోసం ప్రాణాలిచ్చే భాగ్యం ఎవరికి దొరుకుతుంది? జీవించి ఉంటే రాములు వారికి సేవలు చేద్దాం, మరణిస్తే మనకి మోక్షం దొరుకుతుంది. ఈ భరతుడే కాదు, స్వయంగా కాలయముడే దిగి వచ్చినా భయం లేదు. ఆ కాలుడికే యముళ్ళవుతారు ఈ నిషాద యోధులు. అవును, నిజం. మేము ఆ యమధర్మరాజుకే యముళ్ళు అవుతాం. మా కంఠాల్లో ప్రాణాలుండగా శత్రువులు ఎవరు గంగ దాటి వెళ్ళలేరు. అయితే చెప్పండి, శ్రీరామచంద్రులకి, శ్రీరామచంద్రులకి. నిషాద యోధులారా, సాగండి ముందుకు. ఆగు రాజా, ఆగు. మంచి చెడు ఆలోచించకుండా ఆవేశంలో తొందరపడ్డం న్యాయమా? మాది పొరపాటే. కారణం వ్యవధి తక్కువ ఉంది. ఆలోచించకుండా అడుగేస్తే తర్వాత పశ్చాత్తాపడతారు. మాకెందుకో అసలు ఈ ఆలోచన సరైనది కాదనిపిస్తుంది. ముందు భరతుని కలవండి, వివరంగా వారి ఉద్దేశం తెలుసుకోండి. యుద్ధం చేసే అవసరం ఉండదనే మా ఉద్దేశం. మీ ఉద్దేశం అదైతే మేము ఆధార్ని అనుసరిస్తాం. యుద్ధంలో ఎప్పుడూ ఎవరికీ ప్రయోజనం కలగదు. యోధులారా, మీరందరూ దళాలుగా విడిపోయి చెట్లలో దాక్కోండి. మేము వెళ్లి భరతుల వారిని కలుస్తాం, మర్మాన్ని తెలుసుకుంటాం. వారు సదుద్దేశంతో ఉన్నారో దురుద్దేశంతో ఉన్నారో అవగతమవుతుంది. పగ ప్రేమ దాచాలన్నా దాగవు. మేము సంకేతం ఇవ్వగానే సేనలను ఎదుర్కోండి. అర్థమైందా? దాక్కోండి. జాగ్రత్తగా వినండి. రాములు వారి మిత్రులు అని తెలుసుకొని అకస్మాత్తుగా దాడి చేయగలరు. చింతించకండి రాజా. అలాంటి నీచ ఉద్దేశంతో ఎవరైనా ముట్టడిస్తే మేము వాళ్ళ కళ్ళు పీకేస్తాం. రాజకుమార, ఇది శృంగేరీపురం. వీరికి రాజు నిషాదరాజు గుహుడు.
శ్రీరామచంద్రులకు పరమమిత్రుడు. శ్రీరామచంద్రులు మిత్రుడిగా కాక సోదరుడిగా భావిస్తారు. ఏమిటి? రామచంద్రులు వీరికి సోదర సమానులా? అయితే వీరు కూడా మాకు రాముల వారితో సమానం. ఆర్యసుమంత, మేము వెంటనే వారిని దర్శించాలి. అయోధ్య మహారాజు భరతుల వారికి ప్రణామం. ఈ నిషాద గుహుడు ఆహ్వానిస్తున్నాడు. స్వాగతం మహారాజా, స్వాగతం. అదుగో వారే వచ్చేశారు. వద్దు నిషాదరాజా, మీకు పాదాభివందనం చేయాలి. అయ్యో, ఏమిటిది? తమరు ఇలా చేయటం న్యాయం కాదు. మా రాముల వారు తమను హృదయంలో దాచుకున్నారు. తమన్ని కౌగిలించుకునేవ్వండి. మా అగ్రజులే మమ్మ స్పర్శించిన అనుభూతి కలుగుతుంది. మాకు ఆ యోగ్యత పోయిందనుకుంటా. అవునా? మాకు ఈ ప్రాయశ్చిత్తం కావాలి. అయ్యో వద్దు మహారాజా, వద్దు. మమ్ము క్షమించండి. మేము పొరపడ్డాం మహారాజా, మేము పొరపడ్డాం. మేము అపరాధం చేశాం. మీ గురించి చాలా నీచంగా ఊహించాం మహారాజా. మమ్ము క్షమించండి. మేము పాపురం మహారాజా, పాపురం. అయ్యో, శ్రీరాముల వారి సోదరుల గురించి మేము ఇంత నీచంగా ఊహించామే. మేము మహాపాపులం మహారాజా. మేము ఘోర అపరాధం చేశాం. మమ్ము క్షమించండి మహారాజా. మేము గురించి తెలుసుకోలేకపోయాం. తమరు నిజంగా రాముల వారి ప్రతిరూపం. మా అగ్రజులు రాముల వారి వలె చాలా ఆప్యాయత కలిగి ఉన్నారు. శత్రుఘ్న, వీరికి పాదాభివందనం చేయి. రాముల వారికి చెప్పి మాకు క్షమాభిక్ష పెట్టిస్తారు. అయ్యో వద్దు రాకుమారా, వద్దు. ప్రణామం మంత్రివర్య. శ్రీరాముల వారు ఏనాడో చెప్పారు మా భరతుడు మహాపురుషుడని. నిజమే. మా అగ్రజులు గుర్తుంచుకున్నారా? వారిక్కడ నిద్రించిన రాత్రి ఆ గడ్డి పరుపుల మీద పడుకొని రాత్రి అంతా మీ గురించే తలుచుకున్నారు. గడ్డి పరుపులా? మా అగ్రజులు గడ్డిపై శయనించారా? అదిగో అక్కడే ఆ వటవృక్షం కింద గడ్డి పరిచుందే, దాని మీదే తండ్రి రామయ్య, మాత సీత ప్రశాంతంగా నిద్రించారు. మా అగ్రజులు మాత సీత ఇక్కడ శయనించారా? రాకుమారా, మన ప్రభువులు శ్రీరాములు ఇక్కడే శయనించారు. పరుపులు ఇస్తామంటే వద్దన్నారు. ఇంట చేసిన భోజనం తినే ఆజ్ఞ లేదన్నారు. కందమూలాలు ఆరగించి గంగాజలంతో కడుపు నింపుకున్నారయ్యా. ఉదయమే లేచి ఆయన పాదరక్ష లేకుండా చిత్రకూటానికి వెళ్ళారు. ఎంత పొరపాటు! మా రాముల వారు గడ్డిపై నిద్రిస్తుంటే మేము భవంతుల్లో పట్టుపురపులపై శయనిస్తున్నాం. ఆర్యసుమంత, మేము పాదరక్ష లేకుండా చిత్రకూటానికి నడిచి వెళ్తాం. మా అగ్రజుల దర్శనం దొరికే వరకు అన్నాహారాలు ముట్టం. స్వామి కందమూలాలు తింటుంటే సేవకుడికి రాజభోగాల అసహ్యం ఇస్తుంది మంత్రివర్య. సిగ్గుచేటు. లెస్స పలికారు రాజా. తమ వంటి రామభక్తులు ఈ లోకంలో మరొకరెవ్వరూ ఉండరు. మనం భరతుని వంటి మహాపురుషుని అనవసరంగా సందేహించాం. ఇలాంటి పరమత్యాగమూర్తులు ఈ ధరణిపైన యుగానికి ఒక్కరే జన్మిస్తారు. ఇంత విశాల సామ్రాజ్యాన్ని తృణంగా భావించి ఛేదించారు. విధి లీలలు విచిత్రంగా ఉంటాయి. కైకేయి లాంటి విషపూరిత వృక్షానికి అమృతంలాంటి ఈ ఫలం ఎలా ఉద్భవించింది? కైకేయికి కళంకం రావాలని రాసిపెట్టింది. అందుకే ఆ మందర మాటలకు లోనై ఇంత పెద్ద కళంకాన్ని సృష్టించింది. లేకుంటే ఆ విధాత ఇలా ఏ కారణార్థమై కైకేయి బుద్ధిని హరించాడో. విడ్డూరం కాక ఏంటి?
పాపం ఆమెకు తన పుత్రుని గుణం తెలీదా? లేక రాముడంటే వాత్సల్యం లేదా? ఆమె భర్త సుఖం కోరుకునేది కాదా? పెద్దలు ఊరికే అన్నారా, విధి వక్రించడానికి ముందు తెలివి మందగిస్తుంది అని. ఇప్పుడు పశ్చాత్తాపం కలిగి ఏం లాభం? జరిగిన దానిలో మీ ప్రమేయం ఏమాత్రం లేదు. అంతా విధిలీల. మీ మనసులోంచి చింతను తొలగించండి. ఈ అనర్థం మామూలంగా జరిగినప్పుడు ఈ చింత మా మనసు నుంచి ఎలా తొలగుతుంది? మునివర్య, అయోధ్య రాజవంశం మీద ఇంతకు ముందెన్నడూ ఇలాంటి విపరీతం జరగలేదు. విపరీత సమయంలోనే ఒక జాతి లేదా వంశం యొక్క సభ్యత, సంస్కృతి పరీక్షింపబడతాయి భరత. మీ ఇద్దరు సహోదరుల త్యాగంతో ఈ విపరీత క్షణంలో రఘుకులం యొక్క కీర్తి ద్విగుణీకృతమైంది. హే భరద్వాజ మహర్షి, అగ్రజులు రామచంద్రుల వారికి మేము రాజ్యాభిషేకం చేయాలనుకుంటున్నాం. తమరు మమ్మ ఆశీర్వదించండి. చింతించకు వత్స. ఏది ఎలా జరిగినా లోక కళ్యాణార్థం జరుగుతుంది. సదానంద, మహర్షి వశిష్ఠుల వారు పూజ ముగించుకున్నారేమో చూడు. మేము వారిని దర్శించాలనుకుంటున్నాం. నాథ, నేడు మేమొక విచిత్ర స్వప్నాన్ని గాంచాం. ఏమిటది? భరతుల వారు చతురంగ బలాలతో ముందుకు సాగుతున్నారు. అందరి ముఖాలు దీనంగా ఉన్నాయి. ఎంతో విచారంగా ఉన్నారు. ఈ స్వప్నం శుభసూచకం కాదు దేవి. మాకు భరతుని చింత ఉంది. అతడు మా వియోగంలో రోగిష్టి కూడా కావచ్చు. మేము అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టి తెస్తాం. లక్ష్మణ, త్వరగా తిరిగి రావాలి. మాకు చింతగా ఉన్నది. సీత ఒక దుస్వప్నం గాంచిందట. ఏమిటి దుస్వప్నమా? అనుజుడు విచారంగా ఉన్నాడని. వాడికి ఏమిటి విచారం? వాడికి ఈ పాటికి పట్టాభిషేకం జరిగి ఉంటుంది. ఆనంద డోలికల్లో తేలుతూ ఉంటాడు. నీవతడిని ఎరుగవు లక్ష్మణ. అతడికి మా ఎడల ఎనలేని అనురాగం ఉంది. ఆ అమాయకుడు ఏడుస్తూనే రాజ్యాభిషేకం చేయించుకుని ఉంటాడు. మాతాశ్రీ పితాశ్రీ ఆజ్ఞలను ఎదిరించలేక. తమలా అందరినీ సరళ స్వభావాలే అనుకుంటున్నారు. ఈ లక్ష్మణునికి బాల్యం నుండి భరతంతో గొడవే. ఇరువురికి మీ ఎడల తరగని అనుబంధం ఉంది. నిషాథరాజా, ఇదే నా చిత్రకూటం. అవును రాకుమారా. తక్షణమే మనం అగ్రజుల వారి కుటీరం ఎక్కడో తెలుసుకోవాలి. తమరు చింతించకండి రాకుమారా. మేము మనుషులను పంపించాం. క్షణాల్లో తెలుసుకుని వస్తాం. రాకుమారా, 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 రాముల వారి కుటీరం తెలుసుకున్నాం. అది ఇక్కడికి చాలా దగ్గరలోనే ఉంది. అదిగో అక్కడ అందంగా కనిపిస్తుంది, చూసారా? అదే వారి కుటీరం. అక్కడ శ్రీరామచంద్రులు, లక్ష్మణస్వామి, మాతా సీత నివసిస్తున్నారు. ఏమిటి, మా అగ్రజులు అక్కడున్నారా? నడవండి. గురుదేవా, మీరు ఈ మెట్టపల్లాల్లో త్వరగా నడవలేరు. మీరు నిదానంగా రండి. మిగతా వారందరూ ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. రండి, నడవండి. అగ్రజ, అగ్రజ, అగ్రజ! ఏమైనది లక్ష్మణ? వాడొచ్చేశాడు. తన వెంట సైన్యాన్ని కూడా తీసుకొచ్చాడు. ఆ పుష్పాలను వదిలిపెట్టండి. శస్త్రాలను సంధించవలసిన సమయం ఆసన్నమైంది. అదృష్టం కొద్దీ వాడు నాకంట పడ్డాడు. ఇక ప్రాణాలతో వాణ్ణి వదలను. ఏమైనది లక్ష్మణ? ఎవరు వచ్చినది? నీ అనుంగు సోదరుడు భరతుడు. భరతుడా? ఎక్కడా? చిత్రకూటం వరకు వచ్చాడు. వనంలో మేము కట్టెలు కొడుతుండగా ఓ కోయమిత్రుడు వచ్చి అయోధ్య రాజు భరతుడు తమ చతురంగ సేనలతో చిత్రకూటం వస్తున్నాడని చెప్పాడు. మేం వెంటనే వృక్షం ఎక్కి చూశాం. మాకు లెక్క కందనంత సైన్యం మన సూర్య పతాకంతో ముందుకు సాగుతూ కనిపించింది. వారి వెంట అశ్వాలు, గజాలు ఉన్నాయి. దీని అర్థం ఏమిటంటే భరతుడు తన పూర్తి శక్తితో ఆక్రమణ చేయడానికి వస్తున్నాడు.
ఆక్రమణ ఎవరి మీద? తమ మీద. ఇంకెవరి మీద? రాజైన తర్వాత ఎవరికైనా పదవీ వ్యామోహం అధికమవుతుంది. ఎవరో సలహా ఇచ్చి ఉంటారు. మూర్ఖుడా, ఈ రాజ్యానికి అధికారి శ్రీరాముడు. అంతేకాదు, శ్రీరాముడు ప్రజలకు ప్రేమపాత్రుడు. ఈ ప్రజలేని నుంచి రాజ్యాన్ని లాక్కుని శ్రీరాముడికి అప్పగిస్తారని చెప్పి ఉంటారు. వాడనుకుని ఉంటాడు, ఇదే మంచి సమయం, ఇద్దరూ నిస్సహాయంగా ఉంటారు, వెంటనే ఇద్దరిని అంతం చేస్తే శాశ్వతంగా భోగాలను అనుభవిస్తూ ఆనందంగా జీవించవచ్చని. ఇలా అసందర్భంగా మాట్లాడుకో లక్ష్మణ. భరతుడు ఎప్పుడు ఇలాంటి కుటిలపు ఆలోచన చెయ్యడు. ఎందుకు చేయడనుకుంటున్నారు? ఒక కుటిల స్త్రీకి పుత్రుడిగా జన్మించిన వాడు కుటిలతో ఆలోచనలు కాక ఎలాంటి ఆలోచనలు చేస్తాడు? వాడి హృదయంలో కపటమే లేకుంటే తనతో చతురంగ బలాలు సైన్యాన్ని వెంట తీసుకొచ్చేవాడా? అగ్రజ, తమ దృష్టిలో భరతుడు సాధుభంగవుడు కావచ్చు, కానీ రాజపదవిని పొందిన తరువాత ఎవరికి పదవీ వ్యామోహం రాకుండా ఉండదు. వాడు మానవుడే కదా. ఇంద్రుడు లాంటి దేవతల సైతం పదవీ వ్యామోహానికి లోనై ఉచితానుచితాలు మర్చిపోయిన వారే. నేడు రాజ్యకాంక్ష భరతుణ్ణి అంధుణ్ణి చేసింది. వాడు తమరు నిస్సహాయ స్థితిలో ఒంటరిగా ఉన్నారనుకుని తమర్ని అంతం చేయడానికి వస్తున్నాడు. లేదు లక్ష్మణ, లేదు. తమ మీద ప్రమాణం చేస్తున్నాను, నేడు మమ్ము నిరోధించకండి, మమ్ములను ఆశీర్వదించండి అగ్రజ. మేము క్షత్రియ కులంలో జన్మించి ఉంటే, మేము రఘువంశీలమైతే నేడు ఆ ఇరువురు రణరంగంలో మా చేతుల్లో అంతం అవుతారు. ఏ విధంగా ఒక సింహం జింకను కబళించి వేస్తుందో అదే విధంగా వారి చతురంగ సేనలను సర్వనాశనం చేస్తాం. అప్పుడే మా ధనుస్సు కీర్తి శిఖరాగ్రహాన్ని అంటుతుంది. అగ్రజ, ఒకవేళ సాక్షాత్తు శంకరుడే ఆ భరతుణ్ణి రక్షించడానికి వచ్చినా మేము శ్రీరామచంద్రుల ఆశీర్వాదంతో ఆ భరతుణ్ణి అంతం చేస్తాం. శాంతించు లక్ష్మణ, శాంతించు. భూమి ఆకాశాలను ఏకం చెయ్యగల వీరుడవని ఈ సృష్టిలో ప్రతి అణువుకు తెలుసు. భరతుణ్ణి హతమారుస్తానని నువ్వు చేసిన ప్రతిజ్ఞను నిస్సందేహంగా నెరవేర్చగలవు. కానీ వేదాలలోనూ ధర్మశాస్త్రాలలోనూ సూచించబడింది ఏమిటంటే, మానవుడు ఏదైనా ఒక కఠోర నిర్ణయం తీసుకునే ముందు దాని యొక్క ఉచితానుచితాల గురించి తప్పకుండా యోచించాలని. ఏదైనా ఒక గొప్ప మహత్తర కార్యం యోచించకుండా అకస్మాత్తుగా చెయ్యరాదు. అలా చేసినందువలన పిదప పశ్చాత్తాపపడవలసి వస్తుంది. అందువలన ఉచితానుచితాలు యోచించి దాని యొక్క పరిణామం ఎలా ఉంటుందో తెలుసుకుని ఆ తరువాతనే యుద్ధం కోసం ధనుస్సు ఎత్తాలి. ఎందుకంటే యుద్ధంలో సర్వదా హాని అధికంగా ఉంటుంది, లాభం తక్కువ ఉంటుంది. లక్ష్మణ, అశరీరవాణిని విన్నావుగా. ఎవరైతే ఉచితానుచితాలు యోచించకుండా తొందరపడతారో వారు తరువాత చింతిస్తారు. మాకు నీ వీరత్వం మీద, నీ పరాక్రమాల మీద కించిత్తైనా సందేహం లేదు. క్రోధావేశంలో భరతుణ్ణి హతమార్చగలవు. తరువాత నీ సందేహం పొరపాటని భరతుడు నిర్దోషిని తెలిస్తే భరతుణ్ణి సజీవుణ్ణి చేయగలవా? కానీ అగ్రజ, కళ్లకు కట్టినట్టు గోచరిస్తుంటే సందేహం ఎలా అవుతుంది? ఒక్కొక్కసారి కళ్ళతో చూసింది కూడా సత్యం కాదు. రాజపదవి మీద ప్రలోభం సాధారణ మానవునికి ఉండొచ్చు, ఇంద్రుడి లాంటి దేవతలకు ఉండొచ్చు. కానీ భరతుడికి నిస్సందేహంగా అలాంటి వ్యామోహం లేదు. అతడు మానవ రూపంలో ఉన్న మహానుభావుడు. క్షీరసాగరంలో ఉప్పు గిలుక వేసినంతలో ఆ నీరు ఉప్పు నీరుగా మారుతుందా? అదేవిధంగా ఒక అయోధ్యే కాదు, త్రిలోకాలు ఇచ్చిన భరతుడి గుణం దిగజారదు. ఎప్పటికీ అతడికి పదవీ వ్యామోహం ఆవహించదు. తమరి సాధు స్వభావమే మన రాజ్యాన్ని కోల్పోవడానికి కారణమైంది. ప్రజలంతా మీ వెంట ఉన్నారు. మీరు ఒక్క సంకేతం ఇచ్చి ఉంటే ప్రజలే తమకి పట్టాభిషేకం చేసి ఉండేవారు అగ్రజ. ప్రజాబలం ఉందని పితాశ్రీ వాగ్దానాలు అసత్యం కావాల్సిందిరా లక్ష్మణ.
పితాపుత్రుల అనుబంధాన్ని ప్రజాబలంతో కొలవకూడదు. అలాగే సోదరుల మధ్య వివాద పరిష్కారాలు ఆయుధాలతో చెయ్యకూడదు. భరతుణ్ణి హతమార్చి రాజ్యాన్ని ఛేదించుకోవాలని యోచిస్తావే కాని ఒక్కసారి ఆలోచించు, దాని పరిణామం ఎలా ఉంటుందో. మన సోదరులు లేకుండా భోగాలలో మనకు ఆనందం కలుగుతుందా? మా సుఖంలో మా సోదరులు పాలు పంచుకోలేదంటే ఆ సుఖం మాకు విషంతో సమానం. ఒకవేళ నీకు రాజ్యాకాంక్షే ఉంటే మేము నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాం లక్ష్మణ, మా ఒక్క సంకేతంతో భరతుడు రాజ్యాన్ని నీకిస్తాడు. అంత మాట అనకండి. మాకు రాజ్యాకాంక్ష ఎన్నడూ లేదు. మరి ఒకవేళ భరతుడి మనసులో మీపై కపటం ఉండి తమరిని ముట్టడి చేస్తే? తననే ముట్టడి చెయ్యని. అతడు మనకు రాజు. మా రాజుకు వ్యతిరేకంగా మేము శస్త్రాలు సంధించం. అగ్రజ, 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 తమ శరణి కోరి వచ్చాం అగ్రజ, మమ్మ అనుగ్రహించండి. భరత, 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 భరత. వద్దు అగ్రజ, ఈ పాపాత్ముడి కారణంగానే మీకు ఈ దుర్దశ. మమ్మ అనుజ అని పిలవకండి. మాకిప్పుడు అర్హత లేదు. వదినా, 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 అమ్మ క్షమించండి వదినా. మేము తమ శరణార్థులమై మీ సన్నిధికి వచ్చాం. మీ అందరినీ ఈ దుస్థితిలో చూడటం కంటే మేము మరణించినా బాగుండేది. వలదు, హోటల్ వచించకండి. ప్రణామం అగ్రజ. వద్దు, వద్దు లక్ష్మణ, నీ ప్రణామం స్వీకరించే అర్హత మాకు లేదు. మనసావాచ మేము పాపం చేయలేదు. పాపం మాకు అంటగట్టబడింది. ఆ కారణంగా అగ్రజులకు, వదిన గారికి, నీకు ఈ దుర్దశ కలిగింది. ఈ పాపాత్ముడికి ప్రణామం చేయకు. మమ్ము క్షమించాలి తమరు, మమ్ము క్షమించాలి. మా మనసు తమరిని దోషిగా ఎంచింది. మేము తమపై ధనుసు ఎత్తాం. అయితే బాణం ఎందుకు సంధించలేదు లక్ష్మణ? ఆ బాణం సంధించి ఉంటే మాకు మహోపకారం జరిగేది. అప్పుడు మేము అగ్రజుల ముందు కళంకంతో నిలబడాల్సి వచ్చేది కాదు. మా మాత చేసిన ఘాతుకాలకు, పాపాలకు మాకు దండం లభించేది. భరత, మాత గురించి ఇలా కఠోరంగా వచించడం మహాపాపం. నీవు సాక్షాత్తు ధర్మావతారుడవు. మా కైకేయి మాత గురించి ఇలా కఠోరంగా వచించడం మేము సహించలేము. అగ్రజ, ఇలాంటి పరిస్థితిలో మా బుద్ధి భ్రమించింది. మా దోషాలన్నీ క్షమించండి. మేము మా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికే మీ శరణి కోరాం. ధైర్యం వహించు భరత. అగ్రజ, సుఖీ భవ. వదినా, ప్రణామం ఆర్య సుమంత. చిరంజీవ, యశస్వీ భవ. ఎలా ఉన్నారు సఖా? ప్రభు, తమ దర్శన భాగ్యంతో అన్ని కష్టాలు గట్టెక్కాయి ప్రభు. ప్రభు, తమరు మమ్మల్ని తంసా నది వద్ద వదిలి వెళ్ళారు. మేము ఇక్కడికి కూడా వచ్చాము. మంచి పని చేశారు. భరత, నీవు అయోధ్యని వదిలి ఎందులకొచ్చావు? పితాశ్రీ, మా తల్లులు కుశలమే కదా? ఏమైనది భరత? మౌనంగా ఎందుకున్నావు? చెప్పు భరత. అగ్రజ, చెప్పు భరత. పితాశ్రీ,
చెప్పు భర్త, పితాశ్రీ ఎలా ఉన్నారు? మాకెన్నో సందేహాలు కలుగుతున్నాయి. అగ్రజ, తమరి సందేహాలు సత్యమే. పితాశ్రీ మనల్ని అందరినీ వదిలి స్వర్గస్థులయ్యారు. అగ్రజ, లక్ష్మణ, మనం అనాథులమయ్యాం అగ్రజ, మనం అనాథులమయ్యాం అగ్రజ, అనాథులమయ్యాం. ఆహా. అవును లక్ష్మణ, అవును. లక్ష్మణ, శ్రీరామ, ధైర్యం వహించండి. గురుదేవులు మాతలు మాతో వేంచేశారు. మాతలు వేంచేశారా? గురుదేవులు వేంచేశారా? ఎక్కడ? మేము వారిని నదీ తీరాన వదిలి శీఘ్రగతిని చేరుకున్నాం. వారు నిదానంగా వస్తూ ఉంటారు. సీత, లక్ష్మణ, సీత, మాతలు ఏం చేస్తున్నారు? ఆయుష్మాన్ భవ, చిరంజీవి. మాకు పితాశ్రీ అండలేదు. మాకు మీ మమతాను రాగాలే తోడు. మమ్ము క్షమించు. ఈ దుఃఖాలన్నిటికీ హేతువు మేవే. లేదు మాత, దీనికి కారణం కాలం, ధర్మం, విధి. ఇందులో తమ దోషమేమీ లేదు. రామా, మనం అనాథలమయ్యావు. రామా, మనం అనాథలమయ్యావు. లేదు మాత, తమకు 4 పుత్రులున్నారు. తమరలా అనాథలవుతారు? అనాథలమైనది మేము తల్లి. రామా,
అఖండ సౌభాగ్యవతీ భవ. సీత నా తల్లి సీత ఆయుష్మాన్ భవ. వద్దు లక్ష్మణ, వద్దు. అమ్మా, లక్ష్మణ గురుదేవా, మేము మా పితృదేవులను తమ చరణాల చెంత వదిలి వచ్చాము. ఎక్కడికి వెళ్ళారు వారు మా మాతలను ఈ రీతిని వదిలేసి? రామ, విధి బలీయమైనది. నదిలో ప్రవహించే అలలు ఎలా కలుస్తూ విడిపోతూ ఉంటాయో అదే విధంగా జన్మ అనే వాహినిలో ప్రవహిస్తూ ఒక్కరినొకరు కలుసుకుంటూ తిరిగి విడిపోతూ ఉంటాం. ఈ కలవటం విడిపోవడం అనివార్యం. అందువలన విఘ్నులు దీనికి శోకించరు. ఈ సమయంలో మీరు దివంగతులైన తమ పితాశ్రీకి పుత్రుడుగా నిర్వర్తించవలసిన ధర్మాలు నిర్వర్తించాలి. పుత్రుని ధర్మం ఏమిటంటే తన జనకుడు జీవించి ఉండగా సేవలు చేయడం, వారిని రక్షించడం. ఇక మరణించిన తరువాత వారికి సద్గతి ప్రాప్తింపజేయడం. ఇప్పుడు మీ ఇరువురు సోదరులు పవిత్ర మందాకిని నదిలో తమ పితృదేవులకు నువ్వులు జలంతో తర్పణం ఇవ్వండి. హే పితాశ్రీ, తమరు ఏ లోకంలో ఉన్నా మా ప్రణామం స్వీకరించండి. హే మహాత్మా, మా ప్రార్థనల బలంతో తమకు శాంతి లభించుగాక. మీ ఆశీస్సులు మాకు ప్రాప్తించుగాక. నిషాద, సెలవేండి మంత్రివర్య. ఏర్పాట్లన్నీ జరిగాయా? ఎప్పుడో గురువుల పూజలకు ఏర్పాటు చేశాం. మీరేం చింతించకండి మంత్రివర్య. ఈ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను కదా, మీరు విశ్రాంతి తీసుకోండి, నేను చూసుకుంటాను. రేయ్,
ఏమిట్రా అలా చూస్తూ కూర్చుంటారో త్వరగా కానివ్వండి. అలా కాదురా, లేపట్టు, ఎత్తు, పట్టుకో పట్టుకో, ఇది కూడా తీసుకో. రామ, లక్ష్మణ, రాజైనా పేదైనా మానవులందరూ తమ తమ కర్మానుసారం ఈ మధ్యలోకానికి వస్తారు. తమ భాగ్యానుసారం సుఖదుఖాలను అనుభవించి పరలోకానికి వెళ్ళిపోతారు. అదే విధి యొక్క విధానం. జీవన్మరణాలు, కీర్తి అపకీర్తులు అన్నీ విధి అధీనంలో ఉంటాయి. అన్నీ విధి అధీనంలో ఉంటే మానవుని ఆధీనంలో ఏమున్నది గురుదేవా? కర్మ. కర్మ ఒక్కటే మనిషి అధీనంలో ఉంటుంది. దానివలనే తన భాగ్యాన్ని సృష్టించుకుంటాడు. సీత, మాత, భరతుడన్నాడు, మాకు దండన విధించే అధికారం కేవలం రాముడికే ఉందని. పుత్రి, నువ్వే వాడితో విన్నవించు. మమ్ము మాతగా ఎంచక పాపాత్మురాలికి విధించే మృత్యుదండన విధించమ్మను. ఈ నీచురాలు క్షమార్హురాలు కాదు తల్లి. తమరెందుకు అలా యోచిస్తున్నారు మాత? వారెల్లప్పుడూ తమను ప్రశంసిస్తూనే ఉంటారు. వారెన్నడూ తమను దోషిగా ఎంచలేదు. అందుకే కదా మేము సిగ్గుతో తల ఉంచుకుంటున్నాం. రాముడు మమ్మ కన్న మాతలా ఆదరించాడు. అలాంటి పుత్రుని మేము రాజ్యం నుంచి వెళ్ళగొట్టించాం. ఆర్య సుమంత, ప్రస్తుత సమస్య రాముల వారిని అయోధ్యకు తిరిగి రమ్మని ఎవరు అడుగుతారు? సమర్థులెవరు? రాకుమారా, తమకంటే సమర్థులు ఎవరున్నారు? స్వయంగా అడగండి, తమ మాట కాదనరు. మంత్రివర్య, మేము వారి సేవకులం. సేవకుడు స్వామిని ఎలా ఆజ్ఞాపించగలడు? మాకు ఆ సాహసం లేదు. ఏ తమరు అడగలేరా? మా స్థితి కూడా తమలాంటిదే రాకుమారా. మేం కేవలం సేవకులం. తమరు మాత కౌశల్యని అడగండి. మాత కౌశల్యకు వారు ఒక ఉపదేశం వినిపిస్తారు. మాత మౌనం వహిస్తారు. గురుదేవులను అడగండి, వారి ఆజ్ఞను శ్రీరాములు జవదాటరు. సరైన సలహా. సీత, లక్ష్మణుడు మీ ఇరువురికి సవ్యంగా సపర్యలు చేస్తున్నాడా లేదా? మాత, వారే అన్ని పనులు చేస్తారు. వారు లేకపోతే మేం పస్తులుండవలసిందే. వనంలోకి వెళ్ళి కట్టెలు తెస్తారు. వారే కందమూలాలు వెతికి తెస్తారు. వాటి వల్లే మా ఆకలి సమస్య తీరుతోంది. లక్ష్మణ, నువ్వు మాత కీర్తికి వన్నె తెచ్చావు. భగవంతుడు నిన్ను సర్వదా చల్లగా చూస్తాడు. భరత, నేను మీ మాటను అంగీకరిస్తున్నాను, కానీ సందేహించకండి గురుదేవా. మాకు తెలుసు రామచంద్రులు తమ మాటను కాదనలేరు. అందువల్ల మీరే వారిని ఆజ్ఞాపించాలి. లేదంటే మేము అన్నాహారాలు త్యజించి ఈ చిత్రకూటంలోనే ప్రాణాలు విడుస్తాం. వద్దు వత్స, దాని ఆవశ్యకత లేదు. ధన్యుని గురుదేవా, ధన్యుణ్ణి. ఇక మా జన్మ ధన్యమైపోతుంది. సెలవీయండి. రాముడు ఎప్పుడైనా మమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటాడా? మాత, తమకు ఆ సందేహం ఎందుకొచ్చింది? వాడు మహాత్యాగధనుడు కదా. బంధాల కంటే కర్తవ్యమే ఉన్నతమైనదని నమ్మినవాడు.
మాత తమరిని వారు భవానీ మాతను కొలిచినట్లు ఎంతో భక్తితో పూజిస్తారో వనాలకు వచ్చే సమయంలో పితాశ్రీతో నివేదించుకున్న ఒకే ఒక్క విన్నపం ఏమిటంటే మా మాత మిక్కిలి దుఃఖిస్తున్నారు, వారిని ఓదార్చి సదా ప్రేమగా చూసుకోండని. మానస సన్యాసి అయినా మా రాముడు మా అందరి గురించి ఆలోచిస్తాడు. అగ్రజులు భరతుల వారు తమ వెంట రాజ్యాభిషేక సామాగ్రిని కూడా తెచ్చారు. వారు ఇక్కడే తమకి పట్టాభిషేకం చేయించాలనుకుంటున్నారు. అలాగా? కానీ భరతుడు ఇలాంటి నీతి విరుద్ధమైన యోచన చెయ్యకూడదు. ఇందులో నీతి విరుద్ధం ఏముంది? చూడు లక్ష్మణ, పితాశ్రీ వాగ్దానాలు పాటించే బాధ్యత మాకెంత ఉన్నదో భరతునికి అంతే ఉంది. గురుదేవా, వారు సమ్మతించలేదు. రాములు వారు సమ్మతించలేదు. ఎందుకు సమ్మతించలేదు వత్స? వారి మనోభావం తెలుసుకోవాలని మేము లక్ష్మణునితో విషయం తెలియజేశాం. పితృవాక్ పాలనకు భంగం కలిగించడం నీతి విరుద్ధం అన్నారు. పైగా వారు అన్నారు, అసలు భరతుడికి ఇలాంటి నీతి విరుద్ధమైన ఆలోచన ఎలా కలిగిందన్నారు. పితృవాక్ పాలనలో మాకు ఎటువంటి బాధ్యత ఉందో భరతుడికి అంతే ఉందన్నారు. గురుదేవా, నా కోసం మీరే యోచించండి. మేం బ్రతకాలంటే అగ్రజులను ఆజ్ఞాపించండి. భరత, నీ సోదర ప్రేమ పరాకాష్ఠ చూసి ఈ వశిష్ఠుడి మనసు వికలం అవుతోంది. రాముడి మనసు మీద ఆ ప్రభావం ఎందుకు పడదో? అచంచలమైన మీ నిశ్చల ప్రేమ ప్రవాహంలో త్రిలోకాలు మునిగిపోతాయి. సత్యమా గురుదేవా? మా అగ్రజుల వారు కూడానా? మీ అగ్రజులు రాముల వారు కూడా. మానవుడు నిస్వార్థ మనసుతో విరుద్ధమైన వరాలడిగితే ఆ భగవంతుడైనా తన నియమాలు సడలించవలసింది. ఉదయమే మనం సభ ఏర్పాటు చేద్దాం, అందులో నిర్ణయాలు తీసుకుందాం. గురుదేవా, హే రామ, తమరు ధర్మనీతి శాస్త్రాలకు నిఘంటువు. అందరి మనసుల భావాలు తమకు విదితమే. వారిలో మంచివారెవరో చెడ్డవారెవరో తెలుసుకునే జ్ఞానం మీకుంది.